కేఫ్లో విస్కీ ఐస్ క్రీమ్. జూబ్లీహిల్స్ లోని పార్లర్లో పట్టుకున్న అధికారులు. కిలో ఐస్ క్రీమ్ లో 600 ml విస్కీ మిక్స్ కేజీ 1700కు అమ్మకం. ముగ్గురు అరెస్టు. 11.5 కిలోల ఐస్ క్రీమ్ స్వాధీనం. సోషల్ మీడియాలో విస్కీ ఐస్ క్రీమ్ కు క్రేజ్. పెద్దలతో పాటు చిన్నపిల్లలను సైతం లిక్కర్ మత్తులోకి దించుతున్న ఐస్ క్రీమ్ పార్లర్లు గుట్టు రట్టయింది. విక్సీ మిక్స్ చేసిన ఐస్ క్రీంలను పిల్లలకు అమ్ముతూ అక్రమ దందా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో అరికో కేఫ్ పార్లర్ అడ్డాగా సాగుతున్న ఈ విస్కీ క్రీమ్ దందా వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన శరత్ చంద్రారెడ్డి, దయాకర్ రెడ్డి, శోభన్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 15 లో అరికో కేఫ్ పేరుతో ఐస్ క్రీమ్ పార్లర్లు నిర్వహిస్తున్నారు. చూసినలా దందాలు గాని, మోసాలు గాని, సంఘ విద్రోహక చర్యలకు పాల్పడడం గాని, ఆఖరికి డ్రగ్స్ దందాలు గాని, ఆఖరికి ఏది విస్కీలో ఐస్ క్రీమ్, ఇలాంటి పనికి మాలిన వ్యవహారాలు కానీ ఎవరు చేస్తారో మీరు చూసినారు కదా. శరత్చంద్ర రెడ్డి, దయాకర్ రెడ్డి, శోభన్ రెడ్డి. మనకు పాప పుణ్యాలు తెలియదురా బాబు. మన బహుజనులకు ఈ పాపం ఇవి తెలియదు. మనకు ఈ జోలికి పోం. సిగరెట్ తాగుతూనే తిడతారు మన ఇంట్లో. సిగరెట్ తాగుతున్నా గాడిది లోకమేమనుకుంటుంది అని 2 దవడ పంచి జారుతారు. వీళ్ళు అట్లుండదు. చిన్నప్పంచేలే మొత్తం మోసాలకు పాల్పడాలి, దోసుక తినాలి, దందాలు, రాజ్యాన్ని ముంచాలి, ఊర్లను ముంచాలి. ఎవ్వరు చచ్చినా మనకు అవసరం లేదు. సచ్చిన దగ్గర నుంచి వెళ్ళి పైసలు ఏరుకోవాలి. ఈ ఆలోచనతోనే పెంచుతారు వీళ్ళు, ఈ పేర్లు ఉన్నోళ్ళు. అందుకే గల కులపిచ్చి ఉన్నది. ఇంకా ఈ డ్రగ్స్ దందాలు వాళ్ళకి వ్యాపారం, ప్రతిదీ వ్యాపారమే వాళ్ళకి. చూసిన్లా కేఫ్లో విస్కీ ఐస్ క్రీమ్ ఆట. చూడు పిల్లల్ని ఎట్లా ఆగని చెప్తాను. జూబ్లీహిల్స్ అంటే కొంచెం పేరున్న కుటుంబాలు ఉంటాయి, కొంత ధనవంతుల కుటుంబాలు ఉంటాయి. ఏమన్నా అంటే ఉరుకుతారు, వాడు కేఫ్ కానీ ఉరుకుతారు, ఏదో ఒకటి తినేస్తారు. ఇక ఇట్లా పిల్లల్ని ఆగని చెప్తాను. రేవంత్ రెడ్డి గారు మనోళ్ళే వాళ్ళు కూడా. జర చూడు ఎక్కడికి వచ్చిందో సంసారం, తెలంగాణ సంసారం ఎక్కడికి వచ్చిందో చూడు. ఐస్ క్రీమ్లో కూడా విస్కీ కలిపి అమ్మాయి కాడికి వచ్చింది. పట్టుకున్నావు నయం, కానీ మనోళ్ళే అని ఇడిచిపెట్టావు. మనోళ్ళే కదా అని ఇడిచిపెట్టావు. వెనక తోకలున్నాయి కదా, చూసి ఇడిచిపెడితే నిన్ను ఇడిచిపెట్టరు ప్రజలు. అది గుర్తుపెట్టుకో.